గుడ్ మార్నింగ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ లో మనము కారులో టూర్ చేస్తూ ఉన్నాం. మొత్తం క్యాంపస్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నలువైపుల నుంచి. సో ఇప్పుడు మనం ఉన్నాము బాయ్స్ హాస్టల్ దగ్గర. అనిపిస్తుంది కదా, ఇది బాయ్స్ హాస్టల్. మీకు లాస్ట్ లో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఎల్పీ యూనివర్సిటీ, ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది, ఇక్కడతో యూనివర్సిటీ అనేది ఎండ్ అయిపోతుంది. మనకి రైట్ సైడ్ లో తీసుకున్నప్పుడు స్టాఫ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సెంట్రల్ క్యాంటీన్ అంటారు. పిల్లలందరూ చెప్తున్నారు సెంట్రల్ క్యాంటీన్ లో ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. మాకైతే మేము తిన్నాం కానీ మాకంతా ఉప్పుడు సెపరేట్ గా కనిపించింది, మాకేం పెద్దగా అనిపించలేదు. కానీ ఇందాక నేను మీకు ఫుడ్ కోర్ట్స్ సంబంధించినటువంటి లాక్ చేశాను కదా, ముందు ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మన తెలుగు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా పిల్లలు ఇప్పుడే కాలేజీకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఈ రైట్ సైడ్ లో పిల్లలందరూ వాక్ చేసుకునే దానికి వాకింగ్ ట్రాక్ ఉంది. అంటే కాలేజీకి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా. సో ఇది కూడా మనకి రైట్ సైడ్ ఒక వాకింగ్ ట్రాక్, లెఫ్ట్ సైడ్ లో కూడా ఇప్పుడు మన రైట్ సైడ్ వాకింగ్ ట్రాక్ నీట్ గా కవర్ చేసి పెట్టినారు. మనకి దాని పక్కనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీకు కనిపిస్తుంది. నేను మీకు చూపించాను ఆల్రెడీ. స్విమ్మింగ్, కొన్ని చిన్న చిన్న స్పోర్ట్స్ యాక్టివిటీ, చిన్న జిమ్ ఒకటి కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇది ఎల్పీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంట్రీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మేము బాయ్స్ హాస్టల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మేము 41C అనేటువంటి అపార్ట్మెంట్ లో మేము ఉన్నాము. ఇది బ్లాక్ 41AB మీకు ఇక్కడ కనిపించేటువంటి బ్లాక్. సో ఇక్కడ ఏదైతే ఉందో లవ్లీ బేక్ స్టూడియో, ఇది ఒక బేకరీ ఇక్కడ. సో ఇది బిల్డింగ్ నెంబర్ 40 ఇక్కడ ఉంది. మనకి ఇటువైపు అంతా కూడా ఇవన్నీ కూడా హాస్టల్స్ జోన్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం రైట్ కానీ తీసుకున్నప్పుడు ఫ్యాకల్టీ అంతా మూవ్ ఆన్ అయి నడిచిపోతూ ఉన్నారు. అంటే వెహికల్ పాత్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, కెపాసిటీ 5 MLD అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. 11 kV ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ 9 మనకి అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నప్పుడు బసంత్ ఐస్ క్రీమ్, సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికక్కడ ఇక్కడ కూర్చొని ఉంటారు. సో మనకి సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఇక్కడ. బసంత్ ఐస్ క్రీమ్, ఇక్కడ సేవియర్, స్క్వాష్ కార్డు, ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ లో ఎక్కడ కూడా బయట పెయింటింగ్ అనేది వాడలేదు. మీరు మొత్తం గమనించినట్లయితే చూడండి, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏదో పాత చెట్లు అల్లుకున్నట్టుగా చెట్లు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది యాక్చువల్గా సిఎస్సి బిల్డింగ్ బ్లాక్ అండి, సిఎస్సి డిపార్ట్మెంట్ బ్లాక్. మీకు రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది కదా, స్టూడెంట్స్ అందరూ సిఎస్సి డిపార్ట్మెంట్ వెళ్ళి. వెనక ఏదో వెహికల్ వస్తుంది, మనం వాళ్ళకి దారి ఇద్దాము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బ్లాక్ కంటిన్యూ చేద్దాం. సో ఇది యాక్చువల్గా సిఎస్సి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి బ్లాక్. ఇక్కడ పిల్లలందరూ కూడా ముందు కూర్చునే దానికి ప్లేస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ పెద్ద రోబోట్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేశారు, చూస్తున్నారు కదా మీరు. ఆ రోబోట్ అనేది స్ట్రక్చర్ ఏ రకంగా ఉందో చూడండి. స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ అనే పేరుతో మనకి డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. ఇది మొత్తం బ్లాక్స్ అన్ని కూడా అవే. ఫస్ట్ ఇయర్ లో ఓన్లీ మనకి తెలుగు పిల్లల వరకు 8,000 మంది దాకా ఉన్నారని చెప్తూ ఉన్నారు. మనకి లెఫ్ట్ సైడ్ లో ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇది కూడా రోబోటిక్ మోడల్ లో చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండి, ఎల్పీకి సంబంధించినటువంటి కార్ పార్కింగ్. సిఎస్సి డిపార్ట్మెంట్ మళ్ళీ ఒకసారి మీకు పరిశీలనగా లాంగ్ లుక్ లో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇదనమాట. సో 26, 27, 28 ఇది ఈ బ్లాక్స్ అనేవి మనకి కంప్యూటర్ బ్లాక్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఎక్కడికెక్కడ మీకు సెక్యూరిటీ బందోబస్తు ఉంది. ముందు పక్క చదువుకునేదానికి లాన్ కూడా వీళ్ళకి పెట్టడం అనేది జరిగింది. సో మనకి లెఫ్ట్ సైడ్ లో తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా గర్ల్స్ హాస్టల్స్ అండి. ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి కదా. ఈ పార్కింగ్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి మీకు గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. దీన్ని మనం బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే దీని వెనక ఉండేటువంటి గేట్ నే లా గేట్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇది అనమాట యాక్చువల్ గా 650 ఎకరాలు విస్తీర్ణంతో కూడుకున్నటువంటి సంస్థ. ఇట్లా మనకి ఆటోల్లో పిల్లలందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ ఆటోలు వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది ఉంది క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత. సో దే కెన్ ట్రావెల్ ఇన్ ద క్యాబ్స్ అన్నట్టు. సో పిల్లలందరూ కూర్చొని వాళ్ళు స్టడీ అవర్స్, ఎందుకంటే ఇక్కడ మనకు వీక్లీ ఓన్లీ 20 to 29 అవర్స్ అనేది మాక్సిమం క్లాస్ వర్క్ అనేది ఉంటుంది. దాంట్లోనే ల్యాబ్ సిస్టమ్స్ కూడా అన్ని అరేంజ్ చేయబడి ఉంటాయి. కాకపోతే ఎంట్రీ అయితే ఏం బాగాలేదండి. ఎల్పీ ఎంట్రీలో ఊరినే గందరగోళం పంచాయతీగా ఉంది. కానీ వీళ్ళు మనకి లోపలికి ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం ఎక్కడికక్కడ బారికేడ్స్ కానీ ఇట్లా మనకి రెడ్ గా పెట్టేసి కార్లు పోయేదానికి అనుకూలమైనటువంటి, వీళ్ళు మెయిన్ గా NAC A++ అనేటువంటి దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు సిఎస్సి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అవుట్లుక్ మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఆ రోబోట్ కనిపించేటువంటి డిపార్ట్మెంటే NAC మన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఎల్పీకి సంబంధించినటువంటి మరో డిపార్ట్మెంట్ అండి. చూద్దాం మనం ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాం అనేది.
డిపార్ట్మెంట్ పేరు అయితే మనకి ఏం కనిపిస్తలేదు బయట. అన్ని దిక్కుల అట్లే ఉంది. అన్ని బిల్డింగ్ నెంబర్ 18 అన్నమాట ఇది. మరి ఏ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ 1,00,000 డిపార్ట్మెంట్ ఉన్నాయి. మనకి ఎదురుగా కనిపించేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్. సో మళ్ళీ ఇక్కడ కొన్ని కేఫ్టీరియాస్ ఉన్నాయి. మామాస్ కిచెన్, ఫ్రెష్ జ్యూసెస్ అని చెప్పేసి ఎక్కడికక్కడ. ఇది గర్ల్స్ హాస్టల్ 3 అండి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, గర్ల్స్ హాస్టల్ 3 బోర్డు కనిపిస్తుంది కదా. స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మీకు అది పెద్ద బిల్డింగ్ అనమాట. హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి పెద్ద బిల్డింగ్ ఉంది. కానీ వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ ని జీడీ గోయంక వాళ్ళు వాడుకున్నట్టుగా స్మార్ట్ గా అయితే వాడుకోలేదు. హోటల్ మేనేజ్మెంట్ పిల్లలకు పాపం వాళ్ళకైనా అవకాశం కానీ ఇస్తే ఈ పిల్లలందరికీ ఉండే అవకాశం, వీళ్ళు మంచి చెఫ్లు అయి బయటకు వెళ్తారు. చూడండి, ఇది హోటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. మేము ఇక్కడ 1 డే స్టే చేసామండి. హ్యాపీగా ఉంది. ఎల్పీ అనేది మంచి చలి వాతావరణం. ఇక్కడ ఏంటంటే పంజాబ్ లో హార్ష్ చలన్నా ఉంటుంది, లేకపోతే వేడి కూడా 40-50 డిగ్రీస్. అందుకని క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో టోనీ అబౌట్ అనేసి ఒక బోర్డు పెట్టుకున్నారు వీళ్ళు. నిన్న పెట్స్ ఫెస్టివల్ కూడా అయిందండి. ఎల్పీలో పెట్స్ ఫెస్టివల్ కూడా అయింది. సో మనకు ఎదురుగా కనిపించేది ఏంటంటే కౌన్సిలింగ్ అండ్ హ్యాపీనెస్ సంబంధించినటువంటి మరో బిల్డింగ్ కనిపిస్తుంది. స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ మల్టీమీడియా అండ్ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ బిల్డింగ్. ఇది మనకి ఎదురుగా కనిపించేటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. ప్రయత్నం చేస్తాను. స్కూల్ ఆఫ్ మల్టీమీడియా అండ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి బిల్డింగ్ మనకి ఇక్కడ ఉంది. రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మళ్ళీ ఫ్యాకల్టీ క్వార్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి, లేడీస్ కి సంబంధించినటువంటి. సో మనకి ఎదురుగా స్ట్రైటా ఏం కాదు, నాకు కట్ చేసుకుంటారు. సో ఇది మనకి రైట్ సైడ్ లో లవ్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఫార్మసీ బిల్డింగ్ అనేది ఇక్కడ ఉందండి. ఇది బీఫార్మసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కనిపిస్తుంది. మెడిసిన్ స్టోర్ ఓపెన్ 24 hours, ఫార్మసీ షాప్ కూడా ఉంది. సో మనకి రైట్ సైడ్ అంతా కూడా ఇది ఎంటీ బిల్డింగ్. ఈ మధ్య రీసెంట్ గా వీళ్ళు ఎక్వైర్ చేసినటువంటి ప్రాంతం అనమాట ఇది. సో మనం ఇంకొక నిమిషంలో మనం మెయిన్ గేట్ కి రీచ్ అయిపోతాం. ఇది ఫ్యాషన్ అండ్ యూని ఆడిటోరియం డిజైన్ కి సంబంధించినటువంటి ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ కూడా మనకు కనిపిస్తుంది రైట్ సైడ్ లో. ఇక్కడ నుంచి అవుట్ గేట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రన్స్ చూస్తూ ఉన్నాం కదా. సో ఈ రకంగా మనం చూడండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్. సో మనం ఇక్కడ బయట ఎగ్జిట్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బై.